ఉమ్మడి వరంగల్ జిల్లాలో 35 గురుకులాలు ఉన్నాయని ప్రతిరోజు 2 గురుకులాల చొప్పున పర్యవేక్షణ చేస్తున్నామని నేరుగా విద్యార్థులను కలిసి మెను ప్రకారం భోజనాలు అందుతున్నాయా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకుని తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తున్నానని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కుళ్ళిపోయిన కూరగాయలు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్న టెండర్దారులపైన కఠిన చర్యలు ఉంటాయని ఎంజేపీ గురుకులాల ప్రొవిజన్ టెండర్ల అక్రమాలపైన టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామంటున్న వరంగల్ గురుకులాల నూతన ఆర్సీఓ రాజ్ కుమార్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఆ గురుకులాలకు సంబంధించి కూడా విద్యార్థులకు ఆ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా, ఏ విధంగా గురుకులాలకు సంబంధించి కూడా ఆ పర్యవేక్షణ కొనసాగుతుందో తెలుసుకోవడానికి కూడా ఇటు నూతనంగా వరంగల్ జిల్లాకు వచ్చిన ఆర్సీఓ ఎం రాజ్ కుమార్ మనతో ఉన్నారు. గురుకులాలకు సంబంధించి ఏ విధంగా విజిటింగ్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది పిల్లలు గురుకులాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఈ గురుకులాల్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారో తెలుసుకోవడానికి మనతో పాటు ఆర్సీఓ ఎం రాజ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడి అస్సల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నూతనంగా ఆర్సీఓగా మీరు వరంగల్ జిల్లాకు వచ్చారు, ఎట్లా ఉంది వరంగల్కి సంబంధించి కూడా గురుకులాలకు సంబంధించి ఏ విధంగా మీరు గురుకులాలను పర్యవేక్షిస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు? సార్, మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాకు డిగ్రీ కాలేజీ లా కాలేజీలతో మొత్తం కలిపి 43 గురుకులాలు ఉన్నాయి సార్. నేను వచ్చిన నుండి ప్రతిరోజు 3 సాధ్యమైతే 4 గురుకులాలు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాను. పిల్లలతో ఉపాధ్యాయులతో ఇంటరాక్టివ్ అయి మంచి భోజనాన్ని పెట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అక్కడ పోయి వాళ్ళు వండినటువంటి వంటకాలు, వాళ్ళ యొక్క గిన్నెలు పరిశుభ్రత అన్నీ కూడా చూసి ఆ నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు చూసుకోవాలి, ఉపాధ్యాయులు కూడా వారికి పూర్తి స్థాయిలో మంచి విద్యను అందించాలి, మనం కార్పొరేట్ స్థాయి కంటే అధిగమించి వారి యొక్క విద్యాబుద్ధులు నేర్పాలని నేను ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నాను సార్. మీరు వచ్చిన కాడి నుంచి కూడా రెగ్యులర్గా గురుకులాలకు సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, ఆ సమస్యలను ఎట్లా మీరు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు? సమస్యలు అనేటువంటివి నేను వెళ్ళినప్పుడు పిల్లలు ఏదో అడపాదడపాకి వాటర్ వస్తలేదు, అది వస్తలేదు సార్ అని చెప్తూ ఉన్నారు. కానీ పెద్ద ఇబ్బందికరమైనటువంటి సమస్యలు అయితే నా దృష్టికి అయితే ఇంకా తీసుకురాలేదు. వాళ్ళ యొక్క ఆ సమస్యలు తీసుకొచ్చినప్పుడు ప్రిన్సిపాల్ గారికి సరైనటువంటి సూచనలు ఇచ్చి ఆ యొక్క వాటరు అది లేకుండా చూసుకోవాలి, మీరు ఆ పంపు గిట్ల ఖరాబ్ అయినా కూడా భగీరథ వాటర్ కూడా మనం కలెక్టర్ల గారికి ఆదేశాలు పంపించాం, వాళ్ళు కూడా ఇచ్చినట్లయితే ఆ వాటర్ యొక్క సమస్య కూడా తగ్గుతుందని భావిస్తున్నాం. ముఖ్యంగా గురుకులాలకు సంబంధించి కూడా టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి కూడా అవకతవకలు జరిగేట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఇటు కలెక్టర్కు ఇటు ఉన్నత స్థాయి అధికారులు కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి ఉంది, ఎట్లా స్పందిస్తారు దీని మీద? ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్లో గందరగోళం జరిగిందంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే మనకు కొత్తగా రిక్రూట్మెంట్ జరిగింది, ఇక్కడ ఉపాధ్యాయులు అతిథి ఉపాధ్యాయులు 500 మంది పనిచేస్తున్నారంటే వాళ్లకు బదులుగా 300 మంది నూతనంగా అధ్యాపకులను మన గవర్నమెంట్ నియామకం జరిపింది. అందులో ఆ 300 మంది ఆ అధ్యాపకులు ఇంటికి వెళ్ళవలసిందే కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి క్రీమ్ బ్యాచ్ని, ఒక మంచి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ టీచర్లను తీసుకుందామనే ఉద్దేశంతో అధికారుల ఆదేశానుసారంగా డెమో పెట్టి అందులో మెరిట్ ప్రకారంగా అవి ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన నుండి ఆ మెరిట్ లిస్ట్ని పరిశీలిస్తున్నాను సార్, దానిలో ఆర్డర్ తప్పైతే నాకు ఎక్కడ కనిపించలేదు. ఇది ఇంకేమైనా బాగా ఉంటే మా ఉన్నతాధికారులకు ఇటు విషయాన్ని తీసుకెళ్తానని తెలియజేస్తాను. ముఖ్యంగా గతంలో జరిగిన ఎంజేపీ గురుకులాలకు సంబంధించి కూడా ప్రొవిజన్స్ టెండర్లో అక్రమాలు జరిగాయి. ఇటు ఏదైతే గతంలో ఆర్సీఓగా పనిచేసిన మానవరెడ్డికి సంబంధించి కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది, వారిపైన కూడా ఏదైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పటికి కూడా మీకు విద్యార్థి సంఘాల నేతల నుంచి కూడా ఈ ప్రొవిజన్స్ టెండర్లకు సంబంధించి కూడా మీకు ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి ఉంది, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఇస్తూ ఉన్నారు, విద్యార్థి సంఘాలందరూ వచ్చి కూడా అది చేస్తూ ఉన్నారు. నేనైతే ఒకసారి టెండర్దారులు అందరినీ పిలిపించి విషయం ఏమిటి అని తెలుసుకున్న తర్వాత దీనిపై వారు చెప్పినటువంటి వివరణ బట్టి మా అధికారులకు తెలియజేసి దీనిపైన మీరు ఏమి విచారణ చేస్తారో తెలియజేస్తామని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా కొన్ని గురుకులాలకు సంబంధించి కూడా ప్రిన్సిపల్ కూడా ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు తీసుకొని ఒక పిఆర్ఓలో నియమించుకొని వారి ద్వారా డబ్బులు తీసుకొని పిల్లలను గురుకులాలకు తీసుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గురుకులాలకు సంబంధించి కూడా జరిగిన ఘటనలు ఉన్నాయి. వీటిపైన మీరు ఎట్లా విచారణ చేస్తారు? వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటి అయితే నా దృష్టికి రాలేదు సార్ ఇంతవరకు. మా దగ్గర ఎలా సీట్లు అలాట్ చేస్తున్నామంటే మేము పరీక్ష రాసిన దాని ఉద్దేశంగా చేస్తూ ఉన్నాం. మాకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్లకు పైసలు ఇచ్చారనేటువంటి ఏదైనా తల్లిదండ్రి వచ్చి నా దగ్గర ఫిర్యాదు చేస్తే ఆ ప్రిన్సిపాల్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సెక్రటరీ గారి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేయించేటువంటి అది కూడా మాకు ఉంది సార్. అలాంటి ఏమైనా ప్రూఫ్తో మాకు వచ్చినట్టయితే మేము వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా టెండర్దారులు కూడా ఈ గురుకులాలకు సంబంధించి కూడా నాణ్యమైన భోజనాన్ని అందిస్తలేరు. పప్పుల కాడి నుంచి మొదలు పెడితే కూడా చికెన్ మటన్ వరకు కూడా నాసిరక వస్తువులే సరఫరా చేస్తున్నారు. ఇటు విద్యార్థులకు సంబంధించి కూడా ఫుడ్ పాయిజన్ జరిగి కూడా హాస్పిటల్లో చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కాంట్రాక్టర్ల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నేను ఇంతవరకు దాదాపుగా 45 పాఠశాలలలో 20 పాఠశాలలు తనిఖీ చేశాను సార్. నేను వచ్చినటువంటి దానిలో ప్రతి దానిలో దగ్గర పోయి నేను పప్పు దినుసులను అవి చూసినా కూడా ఇప్పుడైతే బాగానే అనిపించాయి నాకు. వాళ్ళు గతంలో ఏమైనా చేసి ఉన్నట్లయితే నేను ఇంతకుముందే తెలియజేసినట్టుగా పిలిపించి మాట్లాడి మళ్ళీ ప్రిన్సిపాల్లతో కూడా నేను ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మీ దగ్గర నాసి రకమైనటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నట్లయితే అవి ఇమీడియట్గా రిటర్న్ చేసి మంచిగా తెప్పించుకోవాలి, వచ్చినప్పుడే మీరు చూసుకోవాలనేటువంటి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకి తెలియజేస్తాం. చివరిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థులు కూడా గురుకులాలలో ఉంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే మీతో పాటు తల్లిదండ్రులకు అవసరం పడితే వాళ్ళకి అందుబాటులో ఉండేందుకు ఎలాంటి టైమింగ్ మీరు వాళ్ళకి అందుబాటులో ఉంటారు? వాళ్ళకు అందుబాటులో ఎలాంటి టైంలో మీరు ఉండబోతున్నారు? సార్ నేను ఒక ప్లాన్ వేసుకున్నాను సార్. మా సెక్రటరీ గారు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని, వారికి చక్కని విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి నన్ను పంపించడం జరిగింది సార్. నేను తల్లిదండ్రులకు అందుబాటులో ఉండడానికి ప్రతిరోజు 3 నుంచి 5 గంటల వరకు ఉందామని ఒక ప్లాన్ వేసుకున్నాను సార్. మిగతా సమయంలో ఉదయం 7 గంటల నుండి 2 గంటల వరకు ప్రతి పాఠశాలకు వెళ్ళి తనిఖీలు చేయడం, విద్య ఎలా బోధిస్తున్నారని చెప్పడం, వారి నోట్స్ చూడడం, వారి డైరీలు చూడడం, వారి ఆ యొక్క హాస్టల్ యొక్క తనిఖీలు చేయడం, ఎలా వండుతున్నారని చూడడం, పాఠశాలల పరిశుభ్రతను పరిశీలించడం, వారి యొక్క మరుగుదొడ్లను చూసి బాగులేనట్లయితే ఇమీడియట్గా ప్రిన్సిపాల్ గారిని పిలిచి వారికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం ఎక్కువ మేము చేద్దామని నా యొక్క భవిష్యత్తు ప్లాన్గా నేను అనుకుంటున్నాను సార్. ముఖ్యంగా కూడా ఏదైతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలకు సంబంధించి కూడా ప్రతిరోజు 2 నుంచి 3 హాస్టళ్ళు తనిఖీలు చేసే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నాను. ఆ ప్రణాళిక ప్రకారంగా ఇటు నేను గురుకులాలకు సంబంధించి కూడా అటు విద్యార్థులతో కలుస్తూ కూడా వాళ్ళకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారం చేస్తూ కూడా ముందుకెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఇటు ప్రొవిజన్స్ టెండర్లకు సంబంధించి కూడా ఏదైతే గోల్మాల్ జరిగిందో ఆ గోల్మాల్ సంబంధించి కూడా ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఆ ఫిర్యాదులకు సంబంధించి కూడా వాటన్నిటి కూడా ఉన్నత స్థాయి అధికారులకు తీసుకువేయాలని నేను కృషి చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే గురుకులాలకు సంబంధించి కూడా నాసిరకమైన భోజనం పెడుతున్నారో, ఎవరైతే థర్డ్ క్వాలిటీ పప్పు దినుసులను ఎవరైతే సరఫరా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తానంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇటు ఏదైతే విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు కూడా ఇటు అందుబాటులో ఉండేందుకు ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి 12 గంటల వరకు రోజుకు 2-3 గురుకులాలను తనిఖీ చేస్తూ ఇటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇటు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేందుకు కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఆ ప్రణాళిక ప్రకారంగానే నేను అందరికీ అందుబాటులో ఉంటానంటూ కూడా ఇటు నూతనంగా వచ్చిన ఆర్సీఓ ఇటు ఎం రాజ్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ కృష్ణ, 6 న్యూస్ వరంగల్.